గురుగారు, మహాభారతం అనగానే చాలా పెద్ద గ్రంథం అని అంటారు. ఇంతకీ మహాభారతంలో ఎన్ని ఉపకథలు ఉన్నాయి? అందులో తొలి కథ ఏది? మహాభారతాన్ని ఆంధ్రీకరించిన కవిత్రయంలో కవిబ్రహ్మ తిక్కన తన భారత అనువాదన సంబంధించిన ఈ 15 పర్వాల భాగాన్ని ప్రబంధ మండలి అన్నారు. మహాభారతం 60 లక్షల శ్లోకాల ఉద్గ్రంథం. అందులో 1,00,000 శ్లోకాల ఉద్గ్రంథాన్నే ఈ భూలోకంలో నేడు మనం వ్యాసుల ప్రోక్తంగా చదువుకుంటున్నాం. వ్యాసుల వారు అందించిన ఉద్గ్రంథం 1,00,000కు పైగా శ్లోకాలు, 18 పర్వాలు. ఈ 18 పర్వాల వ్యాసప్రోక్తమైన మహాభారతం ఒక్క కథ మాత్రమే కాదు, కురువు పాండవులకు సంబంధించిన వృత్తాంతమే కాకుండా అనేక ఉపకథలు ఇందులో చోటు చేసుకున్నాయి. అవి ఎన్ని అన్నప్పుడు పరిశోధకులు జాబితా సిద్ధం చేసి 132 ఉపకథలు ఇందులో ఉన్నాయి అంటూ నిగ్గు తేల్చారు. వీటికే ఆఖ్యానములు అని పేరు. గాథా నారాశంశీర్మేధా హృతయో అనేటటువంటి వేద ప్రమాణంలో కూడా చిన్న చిన్న కథలు అనే శబ్దాన్ని మనం వేదంలో గమనించవచ్చు. వేదంలో కూడా అనేకం చిన్న కథలు ఉంటాయి. భారతంలో కూడా అలాంటి చిన్న కథలు 132 కాగా, మొట్టమొదటి కథ ఇందులో ఉత్తంకుని కథ. మొట్టమొదటి కథ ఉత్తంకుడి కథ. ఇందులో ధౌమ్యుడు అనే మహర్షికి 3 శిష్యులు. అందులో రెండవ వాడు వేదుడు. ఆ వేదుడి శిష్యుడే ఉత్తంకుడు. ఈ ఉత్తంకుడికే తెలుగు భారతంలో ఉదంకుడు అన్న పేరు కూడా ఉంది. ధౌమ్యుడికి ఉండే ఆ 3 శిష్యులలో 3వ వాడి పేరు అరుణి. ఈ ఉత్తంకుడి కథతో మహాభారతంలో ఉపకథలు ఆరంభమవుతాయి. అన్నాన్ని దూషించకూడదు, అన్నంలో కేశములు పడినా, అన్నం చల్లారిపోయినా, అతిథిని నిరాదరించిన, పాద ప్రక్షాళన కాళ్ళు కడుక్కోకుండా భోజనం చేసే నియమంతమై కూర్చున్నా, అలాగే నిలుచుని ఆచమనం చేసినా ఇవన్నీ దోషాలు, పాపాలు. ఈ ధర్మబోధ అంతా ఈ ఉత్తంకోపాఖ్యానం ద్వారా మహర్షి వ్యాసుల వారు మనకు బోధించారు. చల్లారిన అన్నం అతిథికి పెట్టకూడదు. ఈ కథలో సారాంశం ఈ ఒక్క ముక్క. కనుక మహాభారతంలో 132 ఉపకథలున్నాయి. అందులో మొదటి కథ ఉత్తంకోపాఖ్యానం. తెలుగులో నన్నయ్య గారి భారతంలో ఉదంకోపాఖ్యానం అని చెప్పుకుంటాం.